ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. భాగి భాగి ఫోర్చుకో భాగి. వచ్చమ్మా, ఇందాక నువ్వు చెప్తే ఏదో అనుకున్నాను. ఇది నిజంగా ప్రమాద సంకేతమే, లేకపోతే ఈ వర్షం ఏంటి, 2 కార్లు గుంతలో కూరుకుపోవడం ఏంటి, ఇప్పుడు సడన్ గా బాకీకి నొప్పులు రావడం ఏంటి? ఇంకేం కాదు భాగ్యం. యాదమ్మా, నీకు డెలివరీ చేయడం తెలుసా? తెలుసు సార్. అయితే తొందరగా వచ్చి భాగ్యని పట్టుకో. మనోహరి, యాదమ్మకి హెల్ప్ చేయి. సరే భాగి భాగి ఫోర్చుకో భాగి. భాగి పడుకోమ్మా, నెమ్మదిగా. అమ్మా అమ్మా బాగి. రామూర్తి గారు, ఏమైంది రామూర్తి గారు? నా కూతురు నొప్పులు పడుతుంది పంతులు గారు. అమ్మా బాగి. మీరేం కంగారు పడకండి. మీరు అమ్మవారి సన్నిధికి వచ్చారు కదా, అంతా అమ్మవారే చూసుకుంటుంది. టెన్షన్ పడకండి మేడం, కాస్త ఓర్చుకోండి మేడం. మనోహర్ మేడం, చేతులు రాపిడి చేయండి. యాదమ్మా, యాదమ్మ, కొంచెం జాగ్రత్త. మెల్లగా ముక్కండమ్మా, గట్టిగా ఊపిరి పీల్చుకొని ముక్కండి. ఆగమ బాలిక, ఎచ్చటకు వెళ్ళుచుంటివి. నా చెల్లెలు నొప్పులు పడుతుంది గుప్తా గారు. ఎచటనే ఉండి వీక్షింపుమ బాలిక. నా చెల్లెలు ప్రసవ వేదన పడుతుంటే నేను చూస్తూ ఊరికే ఉండాలా? చూచుట వరకే నీ వంతు, అంతకు మించి ఏమీ చేయరాదు. అది కాదు గుప్తా గారు. బాలిక, మా మాటను మేరకుము. గీత దాటిన సీతమ్మ కోరి కష్టముల నెటులు తెచ్చుకున్నదో, నీవు మా మాట మీరి నీ కుటుంబమును కష్టముల పాలు చేయకుము. పుష్ చేయండి మేడం. షిండి చెంబైతే
యాదమ్మా, బిడ్డ ఏడవటం లేదేంటి? చలనం కూడా లేదు. యాదమ్మా, ఏమైంది? ఈ బిడ్డ ప్రాణాలతో లేదు, చనిపోయింది. అంటే నా చావు తప్పిందన్నమాట. బిడ్డను చంపాల్సిన శ్రమ తప్పిందన్నమాట. అయ్యో పాపం, పుట్టగానే చనిపోయిందా? యాదమ్మా, ఇంతకీ ఆడపిల్ల మగపిల్లడా? ఆడపిల్ల. ఈ బిడ్డ మీద వాళ్ళందరూ చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు ఈ విషయం వాళ్ళకి ఎవరు చెప్తారు? నేను చెప్తాను. చనిపోయిన బిడ్డ పుట్టింది అని చెప్తాను. చనిపోయిందని నీకెంత రాక్షస ఆనందమే మనోహరి. నీ ప్రయత్నం లేకుండానే సాధించావుగా.